హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బోస్ గారి ఇంద్రజాలం దారం పునరుద్ధరణ ట్యూటోరియల్ ప్లీజ్ వాచ్. దీనికి మనకు కావాల్సినటువంటి దారం 2 feet దారము ఒక బిట్టు, 4 inches దారం ఒక బిట్టు, ఒక చిన్న మైనము ముక్క కావాలి. ఇప్పుడు ముందు ఏం చేయాలంటే సెటర్, ఈ చివరలని ఇటు కొంచెం క్రాస్గా ఇది ఇటు క్రాస్గా ఇది మొదట కట్ చేయాలి. కట్ చేసి ఈ చివరల మైనం క్యాండిల్ని అలా దీనిపైన కాసేపు రుద్దాలి. ఇలా రుద్ది దీన్ని ఒక్కసారి జస్ట్ అలాగా ట్రిమ్మింగ్ ప్రెస్ చేస్తే సాధారణంగా అయిపోతుంది, సాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని ఈ బటన్ వేలు చూపుడు వేలు మధ్యన జస్ట్ ఒక 1/4 సెంటీమీటర్ అలా నొక్కితే అలా సింపుల్గా ప్రెస్ చేయగానే దాన్ని ఎదుగుతుంది. అయినా దీన్ని మళ్ళీ ఒక 2-3 సార్లు ఇలా చూపుడు వేలు బొటన రేలు మధ్య ఇలా 2-3 సార్లు ఇలా బోర్లించాలి. ఇప్పుడు ఇది చూడడానికి సాధారణ రూపులాగే కనిపిస్తుంది. ఓకే, దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఈ 4 inch రోపు ముక్కని ఇలా పెట్టుకోవాలి. దిస్ ఈజ్ సెటప్. మనము టేబుల్ మీద ఇలా ఈ వైపున జారి విడిస్తే అలా ఉంటుంది. మనం రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ ప్రదర్శన ముందు చేసుకోవాల్సిన పని. ఇప్పుడు ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. దీన్ని ఈ చివర వేలాడుతున్నటువంటి దీన్ని ఇలా పట్టుకొని ఇలా తీసేది. నా దగ్గర ఒక రోపు ముక్క ఉంది, చిన్న రోపు ముక్క. దీన్ని ఇప్పుడు మీ ముందు నేను ముడేస్తున్నానని చెప్పేసి ఇది చూడండి. ఇది కూడా ఒక లూప్ లాగా ఉంది. దీన్ని జాగ్రత్తగా సింపుల్గా మెల్లగా దీన్ని ఒక మొదట ఒకటి నాటు వేయాలి. వేసేటప్పుడు ఇది అటు ఇటు జరగకుండా ఈ 2 వేల మధ్యలో పట్టుకోవడం మంచిది. ఇది మరీ గట్టిగా వేయద్దు, కొంచెం లూజ్గానే ఉండాలి. ఎందుకంటే మనం మళ్ళీ కట్ చేసేటప్పుడు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. తర్వాత రెండో నాటు కూడా దీన్ని ఇలా వేయాలి. ఇలా మీ ముందే ముడి వేశాను. ఇది ఒక రోప్కి ఎన్ని ఎండ్స్ ఉంటాయి? 2 ends ఉంటాయి అని చెప్పి ఇప్పుడు దీన్ని ఇటుపక్క మీ ముందే కట్ చేస్తున్నామని మనమే కట్ చేయించవచ్చు, లేదా ఆడియన్స్ దగ్గరైనా దీన్ని ఇలా కట్ చేయించవచ్చు. కట్ చేసి దీన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఎండ్స్ ఉన్నాయి, ఈ చివర ఒక 2 ఎండ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ చివర ఒక 2 మైనం కట్ చేయడం వల్ల చిన్న పీసులు ఉండొచ్చు. దాన్ని ఏం చేయాలంటే ఇలా లాగి చేతిలోకి వస్తుంది, ఇక్కడ వదిలేయడం మంచిది. ఇలా ఆ ఫాస్ట్నెస్లో ఇలా లాగి ఈ కింద లేసి ఇప్పుడు ఈ చివరలు 2, ఈ చివరలు 2 అంటే రోపు మొత్తం ఇప్పుడు మనకు 2గా కట్ చేసాము. 2గా కట్ చేసాం కాబట్టి 4 ఎండ్స్ వచ్చాయి అని చెబుతూ ఈ 2 చివరలను కూడా మళ్ళీ ముడివేయాలి. ఇప్పుడు ఏమనుకుంటారంటే నిజంగా ఇది 2 ముక్కలు అనుకుంటారు, కానీ ఈ చివర ఇది జస్ట్ లూప్ నాట్ అనమాట. ఇది మనం వేసిండేది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను, ఇప్పుడు మీ ముందర దీన్ని ట్రిమ్మింగ్ చేస్తున్నానని చెప్తూ మెల్లిగా దీన్ని కట్ చేసి ఈ నాటును కూడా కట్ చేసి ఇక్కడ జాగ్రత్తగా ఈ మన చేతిలో ఉన్న ఈ దారం తెగకుండా అక్కడ మాత్రమే ఒక రో కట్ చేసి ఒక చిన్న ముక్క ఆడ మిగిలితే మిగిలనండి. దీన్ని ఇలా చేతిలో పట్టుకొని
ఇలా చిన్న పీస్ ఉంది, దీన్ని ఇలా చేతిలో పట్టుకొని దీన్ని ఇలా లాగేసి అట్ట గట్టిగా ఒకసారి చూపించేసి దీంతో పాటు ఇక్కడ వదిలేస్తే సరిపోతుంది. ఈ ముక్క ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ ఒక చిన్న పీస్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇలా వేసేసి దీన్ని ఇలా వదిలేసి ఇలా వదిలేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి గట్టిగా లాగి కూడా చూస్తారు. ఎక్కడ కూడా ఇది మనము అతికేసినటువంటి అనుమానం లేకుండా దారం పునరుద్ధరించబడిందని చెప్పంగానే ఇది మంచి మ్యాజిక్ అని అందరూ నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.